అండి అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీ ముందుకి ఎంటీఆర్ గులాబ్ జామ్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మీకు తెలిసిందే గానీ దీంట్లో స్వస్తిక్ ఉంది, ఎంటీఆర్ ఉంది. చాలా మృదువుగా వస్తాయి. చేసి చూపిస్తాను రండి. ఇవ్వండి, ఒక బౌల్లోని ఎంటీఆర్ వేసాను. నేను కొంచెం పాలతోనే కలుపుతానండి. మృదువుగా కలపాలి. హార్డ్ గా కలిపామంటే మాత్రం గట్టిగా వచ్చేస్తాయి. దీని మధ్యన నేను కాజు పెడతాను. పెట్టి మీకు ఎలా తయారు చేస్తానో చేసి చూపిస్తాను. చూడండి. ముందు ఇలాగనండి, మనం పీస్ తీసిన తర్వాత ఉండ చుట్టేటప్పుడు ఇలాగంటే ఇలాగ రౌండ్ చేసిన తర్వాత ఉండి చూసారు ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. ఎందుకంటే క్రాక్స్ వస్తాయి. మనము ఆయిల్ డీప్ ఫ్రై చేసిన తర్వాత పాకంలో వేసిన తర్వాత విడిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో 1 కాజు పెట్టాలా. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీలైతే మాత్రం పిస్తా కూడా పెట్టుకోవచ్చు, కిస్మిస్ కూడా పెట్టుకోవచ్చు. ఇవ్వండి, ఇలా నొక్కుతూ మృదుగా చేస్తేనే మీకు క్రాక్స్ రాకుండా ఉంటది, లేదంటే వచ్చేస్తుంది. ఇగోండి, ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడమే. ఇగోండి, మీకు చూపించాలని కొన్ని వేస్తున్నాను. లేదంటే ఒక ట్రిప్ కి 8 to 10 వేసుకోవచ్చు. ఇది ఫ్రై చేసిన తర్వాత దీంట్లో గులాబ్ జామ్ పక్కన పాకం పట్టుకోవాలా. ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ ప్యాకెట్ కి 1.5 పంచదార వేసుకోవాలి అంతే. కొంచెము ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. చూసారా, ఇంత తిక్కొస్తే చాలు. ఇగోండి, లైట్ గా రావాలి, చాలు. ఇప్పుడు మనం ఇది బంద్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే దీంట్లో వేయాలండి. వేస్తే ఏంటంటే వెంటనే పాకం పీల్చుకొని మన నోట్లు వేస్తే ఎంటీఆర్ గులాబ్ జామ్ అలాగా కరిగిపోతుందండి. చూసారా, చేశాను. చూసారా, మా పాప డ్రైవే తింటదండి. బాగా వేసిన కింద ఇగో దీంట్లో వేసి తిందామే. ఇగో ఇలాగా ఆ ముందు స్పెషల్ చిట్టి గులాబ్ జామ్ చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇగోండి, మన గులాబ్ జాము రెడీ అయిపోయింది. చూడండి ఎంత స్మూత్ గా ఉందో. ఇంకా చూసారా, ఇలాగా నోట్లు వేస్తే కరిగిపోతుంది. మా పాపకి ఎలాగ ఇష్టం అంటే ఇలాగ ఐస్ క్రీమ్ లో పెట్టి తినడం అంటే ఇష్టము. అందుకు ఈ రోజు స్పెషల్ చేశాను. చూసారా, ఆమెకు చాలా ఇష్టం. ఇలాగా ఐస్ క్రీమ్ లో గులాబ్ జామ్ పెట్టుకుని తినడం అంటే చాలా ఇష్టము. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.